ఇప్పుడు వేణు గారు దిల్ రాజు గారు కలిసి ఒక సినిమా తీస్తున్నారు కదా ఎల్లమ్మ అని. మరి అందులో ఏమైనా అవకాశం ఇచ్చారా? లేదు తల్లి, అది దాని టైంకి వేరే సినిమాలో. ఓకే, వేరే సినిమాలు బుకింగ్ అయిపోయి ఇవ్వలేకపోయారా? ఓకే, మరి ఇప్పుడు కొత్తగా సినిమా వచ్చిందిగా ముత్తయ్య, అదెలా ఉంది? మంచి టాక్ వస్తుంది. బలగం కంటే ముందు సినిమా ముత్తయ్య. ఆహా, ఓకే, బలగం కంటే ముందుగానే ఇప్పుడు వచ్చిందా? ఇది ఇప్పుడు వచ్చింది. ఆహా, సో ఇప్పుడు ఇదే సంవత్సరంలో అయింది. అలాగైతే బలగం వచ్చే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది. అంతకంటే ముందు అది చాలా చాలా సంవత్సరాలు అయింది మరి. బట్ అంటే మీరు బలగం కంటే ముందు ఈ ముత్తయ్య వేస్తుంటే దీనికి కూడా మంచి గుర్తింపు వచ్చేది, ఎందుకంటే ఇందులో కూడా బాగుంది. ఇంకొక సినిమా రెండు ఒక్కసారి జరుగుతున్నాయమ్మా. దాంట్లో బాలగాడి టాకీస్ అని ఒకటి సినిమా ఓకే, దాంట్లో కూడా నాకు ముత్తయ్య లాంటి పాత్ర ఒకటి ఉన్నది. దానికోసం గడ్డం వేస్తే అది దీని రకం పనికి వచ్చింది. ఆ గడ్డం మీసారు ఆ హెయిర్ స్టైల్ అది దీనికి పనికి వచ్చింది. అది బాల్గా టాకీస్కు అది దీనికి కూడా పనికి వచ్చింది అట్లా. ఓకే, మరి ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇప్పుడు అంటే కష్టంగా అనిపించట్లేదు? ఇట్లా బిజీగా షూటింగ్స్కి వెళ్ళి ఏ కష్టం అనిపించలేదు తల్లి. నేను ఈ వయసులో ఇంకా నలుగురిని ఆనంద పెట్టగలుగుతున్నానే ఒక అది కూడా కరెక్టే. అది ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? ఇంతకుముందు పాఠాలు చెప్పిన, ఇప్పుడు పాఠాలు చెప్పడానికి నా పాఠాలు వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ తెల్లంటిగా రోడ్డు టైల్ బూట్లు ఇన్షర్టు లేను అని నేను చెప్తే వాడింటాడు. పైగా నాది తెలుగు మాస్టరా? తెలుగు హిందీ ఇంగ్లీషు. నేను లెక్కల్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా 10th 3 సార్లు. కానీ నాకు చదువుకునే వాళ్ళు అందులో ఫెయిల్ కాలే. 40 సంవత్సరాలు పనిచేసిన. ఆ 2 సబ్జెక్టులు నేర్చుకొని నేను బోధించిన. ఎవరి సబ్జెక్ట్ ఫెయిల్ కాకుండా చూసుకున్నాను. ఓకే, మరి నాటకాలు చేసేవాళ్ళని పద్యాలు పాడటం అవన్నీ రావుతాలి. ఓకే, సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు కాకుండా సాంఘిక నాటకాలు కూడా ఇచ్చిన. పద్యాలు కొద్దిగా గురువు ఉండి 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ అయ్యేవాళ్ళం అట్లా. మరి ఇప్పుడు పౌరాణిక నాటకాలు అంటే అందులో చాలా చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఇప్పుడు చూసుకో, సో అందులో మీకు ఏది ఇష్టం బాగా? దాంట్లో నాకు ఒక వేషం బాగా ఇష్టం తల్లి, దక్షుడు వేషం. అది దీంట్లో వేసిన ఈ సినిమాలో ముత్తయ్య సినిమాలో నాకు ఇష్టమైన వేషం అది, నేను రాసుకున్నది అది. సో దక్షుడు మీకు చాలా ఇష్టమైనది. దీంతో ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి అని ఏమైనా ఉండిందా? నేను చేయాలనుకునే క్యారెక్టర్లు అనేటి ప్రస్తుతం అందరు యాక్టర్లు చేస్తున్నారు తల్లి. నేను చేయాలని కోరిక పెట్టుకునే ఏం మిగిలే. ఎవరు తక్కువ చేస్తున్నారమ్మా. ఆ క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తున్నారు కదా, 100% ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు తల్లి. సినిమా యాక్టర్లు అందరూ బాగా ప్రశాంతంగా ఉంటున్నారని అనుకోవడం లేదు, చాలా కష్టపడుతున్నారు. ఇది నేను చేస్తే బాగుండని నాకు అనిపించలేదు తల్లి. అంటే వాళ్ళు చేయలేంది నేను చేయగలగలేదా? మీరు కూడా అంతే కష్టపడుతున్నారులేండి. ఎలా ఎంతవరకు వచ్చిందటే మీ క్యారెక్టర్ ఇది సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చేస్తే చాలు, ఆయన ప్రాణం పోసేస్తాడు అన్నట్టు మీరు చేస్తారు. నేను కష్టపడతా తల్లి, కానీ అందరూ చేసేస్తున్నారు. ఒక్కొక్కరు ఎవరు ఖాళీగా లేరు కనుక నా కోసం వాళ్ళు మిగిలిచింది ఏమి లేదు. ఇక ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోవడం. నాకు ఇట్లా కావాలని కోరిక లేవు. నీది బాగా కంటే మెరుగ్గా చేస్తా అని నమ్మకం నాకు లేదు తల్లి. వయసు మీద పడ్డది. చేస్తా అట్లా ఏం లేదు, మంచిగా చేస్తా. అందుకని ఎంతమంది నిన్ను మెచ్చుకుంటున్నారు కదా. ఏమో తల్లి మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది కావచ్చు. ఏమో డైరెక్టర్లు పిలిచి దీనికి పనికొత్తవా ఇది చేయి అంటే చేస్తా. ఓకే.